జై శ్రీరామ్ శ్రీరామభద్రాయ నమ. రామభద్రో విజయతేతరం. శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది యుగాది మనకు నూతన సంవత్సరము 19వ తేదీ గురువారం రోజు. ఆ రోజు నుండి వసంత నవరాత్ర మహోత్సవములు, శ్రీరామ నవరాత్రులు. ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగా లేవడము, తైలాభ్యంగన స్నానము, నూతన వస్త్రాలంకరణ, అదే విధానంగా కులదేవత ఇష్టదేవత ఆరాధన, గురువును ఆరాధించడము, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ, తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవడము, ధర్మసింధు మన పెద్దలు మహనీయులు మహాత్ములు ఏ విధానంగా మనకు ఆదేశించారో నిర్దేశించారో ఆ విధానంగా జీవనాన్ని పాటించడము చేయడం విశేషము. ధ్వజారోహణము, సాయంకాలం పంచాంగ పఠనం మనం చేయవలను. శ్రీ పరాభవనామ సంవత్సరం కాలచక్రంలో పరాభవనామ సంవత్సరం 40వ సంవత్సరము. పరాభవ అనే దానికి అర్థం ఏమిటి అనంటే అనుభవం అని అర్థము. అనుభవము అంటే మనకు గొప్పనైనటువంటి అనుభవమే పెద్ద గురువు అని అంటారు అన్నట్టు. జీవితంలో అనేక అనుభవాలు అయిన తర్వాతనే విజయం లభిస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా గతంలో ప్రతి ఒక్కరు కూడా అనేక లోపాలు ఉంటాయి. ఆ లోపాలన్నింటినీ కూడా సరిచేసుకొని ఈ పరాభవనామ సంవత్సరంలో ధర్మ మార్గంలో వెళ్తూ, సత్య మార్గంలో వెళ్తూ, వారి యొక్క స్వధర్మం, ఉద్యోగ ధర్మం కానివ్వండి, వ్యాపార ధర్మం కానివ్వండి, వ్యవహారంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, అందరూ సఖ్యంగా ఐక్యంగా ఉంటూ 12 రాశుల వారికి కూడా విజయం జరగాలని, విజయం పొందాలని మేము కూడా రామభద్రస్వామి వారిని ప్రార్థిస్తున్నాము. పరాభవ అనే దానికి ఓటమి అని కూడా అర్థం. అధర్మంగా ఎవరు వెళ్తున్నారో, అసత్యాన్ని ఎవరు పలుకుతున్నారో, ధర్మానికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు జీవనం సాగిస్తున్నారో వారికి ఓటమి అంట. ఈ ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వారికి పరాభవనామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండాలని మేము కూడా రామభద్రస్వామి వారిని ప్రార్థిస్తూ, విశేషంగా పంచాంగ పఠనం తప్పకుండా ఆ రోజు చేయవలను. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం ఆకర్ణ్యతాం. పంచాంగం వినడం ద్వారా, పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి వినడం ద్వారా సంపద. వారం అంటే మనకు భౌమవాసరే, ఇందువాసరే, భౌమవాసరే, సౌమ్యవాసరే, ఇలా ఆ రోజు వారాన్ని స్మరించడం ద్వారా ఆయుర్వృద్ధి జరుగుతుందంట. నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం స్మరించడం ద్వారా పాపం తొలగిపోతుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ యోగా ద్రోగ నివారణం అని చెప్పారన్నట్టు. ఇలా పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం వినడం ద్వారా శ్రీ కళ్యాణ గుణావహం, రాముడి లాంటి కళ్యాణ గుణగణాలు లభిస్తాయి. రిపుహరం, అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు తొలగిపోతాయంట. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాలు అనేటువంటివి రావు. గంగా స్నాన ఫలితం లభిస్తుంది. గోదానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం. ఆయుర్వృద్ధి అవుతుంది. సంతాన సంపత్ప్రదం, ఆచంద్రార్కం, వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి అవుతుంది. తప్పకుండా భక్తులంతా కూడా అందరూ కూడా ఒక వ్యక్తి బాగుండాలి, ఒక కుటుంబం బాగుండాలి. ఆ రోజు ప్రధానంగా ఎటువంటి దుర్భాషలు ఆడకుండా మంచిగా ఆలోచిస్తూ, మంచి ఆలోచనలతో మంచి మాటలు మాట్లాడుతూ, శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి రామనామాన్ని చేస్తూ, శ్రీరామ జయం, శ్రీరామ రక్ష, సర్వజగత్ రక్ష, భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా శ్రీరాముడి యొక్క రక్ష ఉండాలని మేము కూడా కోరుతూ, రామభద్ర క్షేత్రంలో కూడా 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు విశేషంగా రామనవరాత్ర మహోత్సవాలు గురువారం నుండి 19 తేదీ గురువారం నుండి మొదలుకొని శుక్రవారం 27వ తేదీ వరకు వైభవంగా రామనవరాత్రులు జరుగును. 27వ తేదీ రోజు సాయంకాలం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగును. అందరికీ కూడా సాదర స్వాగతాన్ని తెలుపుతూ రామభద్రస్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలగాలని, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ జయం.